Good evening, all. Welcome to యోగా యజ్ఞ సిరీస్ లో భాగంగా జరిగేటటువంటి యోగ విద్యలో పాతంజల యోగ సూత్రాలు, దాంట్లో సమాధి పాదం వాళ్ళ 27వ సూత్రం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇంచుమించుగా మనం లాస్ట్ మేబీ ఐ డోంట్ నో ఎప్పుడు మొదలు పెట్టాం గుర్తులేదు కానీ, బట్ ఇంచుమించుగా 27వ సూత్రం వరకు వచ్చాం. బట్ 27వ సూత్రం మీద నేను మొన్నే అడిగాను, కనీసం నాకు 2-3 సెషన్స్ అయితే ఈ 27వ సూత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం కావాలి. ఎందుకంటే 27వ సూత్రం అంటే ఏ సూత్రానికి ఆ సూత్రం అలా చెప్తున్నాను, బట్ దాంట్లోనే గొప్పతనం. 27వ సూత్రంలో ఉన్నటువంటి గొప్పతనం ఇంకంతా ఇంత కాదు. ఇంతకుముందు మనం ప్రమామృష్ణ పురుష విశేషి పురుష అని మాట్లాడుతున్నాం. అంటే పురుషుడు గురించి మాట్లాడుతున్నాం. పురుష విశేష ఈశ్వర, పురుష విశేష ఈశ్వర అని మనం గత క్లాస్ లో మాట్లాడుతున్నాం. దట్ ఈస్ అల్టిమేట్. యాక్చువల్గా దాన్ని మించింది ఇది అనమాట. పురుషుడు గురించి ఎప్పుడైతే మాట్లాడుతున్నామో, మీకు పురుషుడు గురించి మళ్ళీ చెప్తాను. పురుషుడు అనే పదం కేవలం ఇది ఒక సంజ్ఞ అంటే ఒక ప్రతీక అంటే ఒక గుర్తుగా మాట్లాడుకుంటాం. పురుషుడు అని మనకు అలవాటు ఏంటంటే మగవాడు అని కాదు. పురుషుడు అంటే ఏంటంటే మనలో ఉండేటటువంటి అల్టిమేట్. ఆయన గురించి కూడా మనం చెప్తాం. ఆయనే బ్రహ్మన్ అనుకున్నారు కొంతకాలం, ఆయన్నే ఆత్మ అని పిలిచారు కొంతకాలం. ఓకే, తర్వాత మెల్లగా మనం ఆత్మ పరమాత్మను వదిలేసి విగ్రహారాధన, భక్తి మూమెంట్ ఎప్పుడైతే వచ్చిందో, భక్తి విప్లవం ఎప్పుడైతే వచ్చిందో, ఆ తర్వాత ఆయన్ని నిర్గుణాన్ని నుంచి అంటే నిరాకార నుంచి సాకార ఆకారాన్ని తీసుకొచ్చి విగ్రహం ఇచ్చి ఆ విగ్రహాన్ని మనం పూజించడం మొదలుపెట్టి అసలు పురుషుణ్ణి మర్చిపోయాం. ఎదురుగున్నా ఉన్నటువంటి విగ్రహం ఆరాధనలోకి మనం మునిగిపోయి దాని నుంచి బయటికి రావడం చాలా ఇబ్బంది పడుతుంది. లాస్ట్ సుజాత గారు అడిగిన క్వశ్చన్ కూడా అదే. తెలిసి కూడా మనం విగ్రహారాధనకు ఎందుకు బయట రాకపోయి, బికాస్ ద ఇంప్రెషన్స్ అండ్ ద ఇంపాక్ట్, ప్రస్తుతం ఉన్నటువంటి భక్తి యొక్క మూమెంట్ యొక్క ఇంపాక్ట్ వల్ల మనం దానికి బయటపడకపోయాం. ఎందుకు భక్తి మూమెంట్ అంత గట్టిగా వచ్చిందంటే, ఎన్నిసార్లు సమాధానం చెప్పినా ఒకటే చెప్తారు. బుద్ధుడు నుంచి బౌద్ధాన్ని మన మనసులోంచి తొలగించడానికి ఆ రోజులు గుర్తుపెట్టుకుని, ఆ రోజుల్లో జరిగినటువంటి ఒక విప్లవం, బౌద్ధాన్ని భారతీయ ఆత్మ నుంచి తొలగించేయాలి, భారతీయుల మనసులోంచి తొలగించేసేయాలి, అసలు భారతీయ గ్రంథాల నుంచి తొలగించేసేయాలి అనే ప్రయత్నం ఒకానొక కాలం జరిగింది. ఆ కాలం అలాంటిది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు జరిగింది కాబట్టి మనం విమర్శిస్తున్నాం అని కాదు. కాలాన్ని ఎప్పుడు ఈక్వల్ గా తీసుకోవాలి, దాంట్లో విమర్శలు ఉండవు. ఆ కాలానికి అనుగుణంగా వాడు చేశారు, ఈ కాలానికి అనుగుణంగా మనం చేస్తాం. ఒకప్పుడు బట్టలు ఎట్లా వేసుకునేవాడు, నిన్న మొన్నటి వరకు కూడా మనం తలపైన తలపాగా వేసుకునేవాడు. 30ల్లో 40ల్లో స్వతంత్రం రాకముందు భారతదేశం ఫోటోలు చూడండి ఒకసారి, అందరూ తలపాకలు వేసుకుంటారు. మగవాళ్ళందరూ తలపాకలు వేసుకునేవారు. మరి ఇప్పుడు తలపాకలు ఎంతమంది వేసుకున్నారు? ఆ కాలానికి అలా కుదిరింది. తర్వాత కాలం మళ్ళీ మనం ప్యాంటు షర్టు, మన వస్త్రధారణ పాతవి మంచిగా కొత్తవి మంచిగా, అసలు ఇక్కడ ఆ చర్చ కాదు. అసలు పాతదా కొత్తదా కాదు, ప్రస్తుతం మనకు అనుగుణంగా మనం మార్చుకున్నాం. కానీ కాలం అనేది ఒకటి ఉంటుంది, ఆ కాలాన్ని మనం గమనిస్తూ ఉండాలి. అప్పుడు ఏ విపరీతార్థాలు రావు, ఎవరికి వాదన ఉండదు. నేను చెప్పేది వాదన ఉండదు. ఎంతసేపు మనం మాట్లాడుకోవడం. ఇవాళ పొద్దున్న ఐ థింక్ నేను ఒక చాలా మంచి కొటేషన్ ఒకటి దొరికితే ఇవాళ పెట్టాను. గ్రేట్ రిలేషన్స్. మోహన్, నువ్వు చదువుతావా దాన్ని? ఏం పెట్టాను ఒకసారి చూడు ఫోన్లో. నాకు బాగా నచ్చింది ఆ మాట. నా మాట నేను చెప్పడం ఎందుకు, మోహన్ చెప్తాడు. తదనంతరం మీరు అందరూ వాట్సాప్ స్టేటస్ చూస్తూ ఉంటారు, చాలా మంది చూసాను నేను. సో ఆ స్టేటస్ లో చాలా మంచిది దొరికింది. మోహన్ చదువుతావా?
చదువుతాను సార్. మార్నింగ్ గ్రేట్ రిలేషన్స్ ఆర్ అది చూసాను సార్. అది నేనే చూడనా, నేను చదవనా? చదువుతున్నాను సార్. A great relationship is about two things. First, appreciating the similarities, and second, respecting the differences. See, one second, మళ్ళీ చదువు. A great relationship is about two things. First, appreciating the similarities. నీకు నాకు మధ్య సిమిలారిటీస్ అప్రిషియేట్ చేసుకోండి. సెకండ్ వన్, And second, respecting the differences. ఎగ్జాక్ట్లీ రెస్పెక్టింగ్ ద డిఫరెన్సెస్. ఇది యాక్చువల్ గా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఏ ఇద్దరు ఒకలా ఉంటారు. ఎవ్రీబడి ఇస్ యూనిక్. యు ఆర్ యూనిక్ అండ్ ఐఎమ్ యూనిక్. ఒకే తల్లి గర్భంలో పుట్టిన పిల్లలు సమానంగా ఉంటారు. ఇంకా భార్యాభర్తలు రిలేషన్షిప్స్ అట్లాగా మీకు నిలబడతాయి అనుకుంటాం. కాబట్టి ఇక్కడ గ్రేట్ రిలేషన్షిప్ హ్యాస్ టూ థింగ్స్. వన్ ఈస్ రెస్పెక్ట్, ఏంటిది ఫస్ట్ ఆ పదాలు జాగ్రత్తగా మనం అందుకే నాకు ఫస్ట్ అప్రిషియేటింగ్ ద సిమిలారిటీస్. నీకు నాకున్న సిమిలారిటీస్ ని అప్రిషియేట్ చేసుకోవాలి. రైట్. రెండోది ఏంటి, మనం యూనిక్ అనుకున్నాం కదా. యూనిక్ అంటే ఏంటి, మళ్ళీ సిమిలారిటీస్ ఉండవు ఒక్కొక్కసారి. అప్పుడు ఏం చేయాలి? ది సెకండ్ వన్ ఈజ్ రెస్పెక్టింగ్ ద డిఫరెన్సెస్. మీకు నాకు మన సమానంగా ఉండవు, మీరు వేరు నేను వేరు, కానీ మన డిఫరెన్సెస్ కూడా రెస్పెక్ట్ చేయాలి. అప్పుడు ఒక గ్రేట్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది. లేదంటే వాదన వస్తుంది. ఈ చిన్న సూత్రం తెలియక మన జీవితాంతం మనం భార్యాభర్తలు కావచ్చు, తల్లి పిల్లలు కావచ్చు, తండ్రి పిల్లలు కావచ్చు, మన తల్లిదండ్రులతో కావచ్చు, ఫ్రెండ్షిప్ లో కావచ్చు, ప్రతి చోట మనం వి స్ట్రగుల్. వై వీఆర్ స్ట్రగులింగ్ ఇస్ ఆల్వేస్ వీ ఎక్స్పెక్ట్ సంథింగ్. అంటే ప్రతి చోట మనం ఎప్రిసియేషన్ కోరుకుంటా ఉంటాం. నో నో నో, నన్ను రెస్పెక్ట్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి. నో నో నో. బట్ సిమిలారిటీస్ ని అప్రిషియేట్ చేసుకుని డిఫరెన్సెస్ ని రెస్పెక్ట్ చేసుకుంటే ఇట్స్ ఎ గ్రేట్ రిలేషన్షిప్. నేను అప్పుడు అదే చెప్తాను. కాబట్టి మనం మాట్లాడుకునే దాంట్లో జస్ట్ గో ఆన్. ఒక టైంలో అలా జరిగింది కాబట్టి ఇవాళ మనం వాళ్ళందరినీ తిట్టుకుంటే ఉపయోగం ఉండదు. అలా మాన ప్రభావాలు అలా ఉంటాయి, అలా జరిగింది. కానీ దాని వెనకాల సూత్రం ఉంటుంది, అంతర్లీనంగా ఒక సూత్రం. దాన్ని గమనిస్తే ఓహో ఆ కారణం అలా జరిగింది కాబట్టి ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ ఈ కారణంలో జరిగే మార్పుల్ని కొద్దిగా జాగ్రత్తగా వాటిని బట్టి నువ్వు, అంటే తామరాకు మీద నీటి పట్టండి, స్థిత ప్రజ్ఞత అంటారు, అలాంటిగా మనం మారాలి. అంటే మనం టైం లైన్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు అంటే దేవుడు దేవుడు ఒకప్పుడు ఎట్లా ఉంటాడు, దేవుడు అనే భావన ఏంటి, దేవుడి యొక్క కల్పన ఏంటి, ఇప్పుడు ఎలా మారింది అనుకుంటే ఓహో ఇలా దీనికి ఇంత కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నాను నేను అనుకుంటాను. కాబట్టి లేకపోతే మన మీద అందరూ వచ్చి సవారీ చేసేస్తారు. అందరూ సమాజం ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, టీచర్లు ఏంటి, మన బంధువులేంటి, స్నేహితులేంటి, చివరికి మన రాజకీయ నాయకులు ఏంటి, మన మత ప్రవక్తలు, వీళ్ళందరూ కూడా మన మీద టేక్ ఇట్ గ్రాంటెడ్ సవారీ చేసేస్తాం. దిస్ ఇస్ నాట్ రైట్. యు ఆర్ అన్ ఇండివిజువల్. అహం బ్రహ్మస్మి చెప్పారు. అరే నేనే జీవో బ్రహ్మైవ నా అపరహ, జీవో బ్రహ్మైవ నా అపరహ. వీడే బ్రహ్మ ఈజ్ సుప్రీం కాన్షియస్నెస్. వాడు నువ్వు ఒకటేరా, నా అపరహ. ఆదిశంకర్ చెప్తాడు, జీవో బ్రహ్మైవ నా అపరహ. వాడు నువ్వు వాడు ఒకటే. అంత ఒకటైనాడు మళ్ళీ నువ్వు ఒకడికి ఊడిగం చేయాల్సినటువంటి, లేదంటే ఇంకో రకంగా ఎందుకు వెళ్ళాలి? నువ్వే అంత గొప్పడైనప్పుడు, నువ్వే బాస్ అయినప్పుడు. దిస్ ఇస్ వేర్ ది అండర్స్టాండింగ్ మ్యాటర్స్. ఎంత మర్చిపోయి ఎవరో ఏదో చెప్తామో, నేను ఇంత అధమాధమున్నా, ఇంత పాపినా, లేదంటే ఇంత పాపాలు చేసి నేను
నరకానికి వెళ్ళిపోయే బదులు ఏదో ఒకటి చేసేసి స్వర్గాన్ని, ఇవన్నీ కూడా తర్వాత కాలాల్లో మన మీద, మనిషి మీద ఆపాదించబడినటువంటి ఒక రకంగా చెప్పాలంటే రూల్స్, గృహ ధర్మాలు, మానవ ధర్మాలు, ఇదే మనుధర్మ శాస్త్రం అంటే. ఈ రకంగా మన మీద రుద్దేశం, ఈ రుద్దేశం దాన్ని ఇంకా పట్టుకుని మనం ఇంకా ఎలాడతాను. మన రాజకీయ నాయకులు మన మీద ఇంకా రుద్దుతూనే ఉన్నారు, మన మత ప్రవక్తలు రుద్దుతూనే ఉన్నారు. నో, యు ఆర్ ఎన్ ఇండివిజువల్, యు ఆర్ మోస్ట్ ప్రెషియస్, మోస్ట్ వాల్యుబుల్, అండ్ యు ఆర్ ది ఓన్లీ వన్ పీస్. అంటే చూడండి, సింగిల్ పీస్ ఉందండి ఇది అంటా ఉంటారు షాప్ లోకి వెళ్ళింది. యూఆర్ సింగిల్ పీస్, యూఆర్ సింగిల్ పీస్ మేడ్ బై ద నేచర్. సో కాబట్టి మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, మనం 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 తెలుసుకోవడం, మనం ఉన్నతంగా ఆల్రెడీ ఉన్నాం, కానీ ఏంటంటే మన మీద చెప్తా ఉంటారు భగవద్గీతలో, దాన్ని ఏమంటారు, బావి చేత శిశువు, తర్వాత మురికి చేత అర్థం, అజ్ఞానం చేత ఆత్మ, కవర్ చేయబడి నివురు కప్పి నిప్పులు మనం. ఆ నివురుని ఉప్పను ఉదేంటి పోతుంది, నిప్పు వస్తుంది, ఆ నిప్పే మనం. కానీ మనం ఏమనుకుంటున్నాం, అబ్బా నేను బూడిద, నేను గాడిద. మనం బూడిద కాదు, గాడిద. యు ఆర్ ద సుప్రీం, యు ఆర్ ద సుప్రీం, యు హ్యావ్ ఆల్ ద రైట్స్. యూనివర్స్ మీకు ఇచ్చేసింది, ప్రకృతి మీకు ఇచ్చేసింది. దాన్ని మీరు గమనించి దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మలుచుకోండి. ఇవే యోగ సూత్రాలు చెప్పేవి, ఎందుకంటే ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. యోగ సూత్రాలు మొట్టమొదటి చెప్పేవి ఏంటంటే, నువ్వు చాలా గొప్పవాడివి, నీలో అన్నీ ఉన్నాయి. పురుషుడు ఎవరు? మనం. స్త్రీ వేరు, స్త్రీ కాదు, స్త్రీ పురుషులు అంటే తర్వాత, ఇవన్నీ బయట మనం లింగ భేదాలు ఇవి. లింగం గురించి మాట్లాడుకోవట్లేదు మనం, లింగ భేదాలు కాదు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. పురుషుడంటే అదొక ప్రతీక. ఆమె అదే మేబీ న్యూట్రల్ అయి ఉండొచ్చు, లేదంటే అతడా మనకు తెలియదు. కాబట్టి వీటిని అన్నింటినీ మనం జాగ్రత్తగా ఆలోచించి మనం చేసుకుంటున్నాం, అర్థం చేసుకోవడానికి గమనించండి. ఇది నేను చెప్పదలుచుకుంది. సో మనం ఏం చేసామంటే, లాస్ట్ టైం మనం పురుషుడు గురించి మాట్లాడుకున్నాం, ఈశ్వరుడు గురించి మాట్లాడుకున్నాం. ఈశ్వర ఇస్ నథింగ్ బట్ పురుషుడు. ఈశ్వరుడు అంటే మళ్ళీ చెప్తున్నాడు, తల మీద గంగ, నెలవంక, పాములు, ఇవన్నీ వర్ణంలో కల్పనలు. ఈశ్వర ఇస్ పురుష, దట్ ఈస్ బ్రహ్మన్, దట్ ఈస్ పరమాత్మ. చెప్పారు లాస్ట్ ఒక 100 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, మీకు 100 పేర్లు ఇచ్చారు, 100 పేర్లు. సో ఇప్పుడు ఏం చెప్తాడు 27 దాంట్లో, తస్య వాచక ప్రణవ. తస్య అంటే అతని యొక్క, ఎవరి యొక్క? ఆ పురుషుడి యొక్క, ఆ ఈశ్వరుడి యొక్క వాచక, వాచకం, ఎక్స్ప్రెషన్, ఆయన మాట, ఆయన శబ్దం, ఆయన గురించి తెలుసుకోవాలంటే వాడే పదాలు. తస్య వాచక ప్రణవ. ప్రణవం, ప్రణవం ఈజ్ నథింగ్ బట్ ఓం. ఓంకారాన్ని మొట్టమొదటి మన వాళ్ళు ఓంకారంగా తీసుకోలేదు, ప్రణవ, ప్రణవ. తస్య వాచక ప్రణవ, ఆ ఈశ్వరుడి యొక్క సంజ్ఞ, ఆయన యొక్క మాట, ఆయన యొక్క ఎక్స్ప్రెషన్ ఈజ్ ప్రణవ. ఆ ప్రణవం గురించి 17వ శ్లోకం, సారీ 27వ సూత్రంలో ఆయన చెప్తున్నాడు. 27వ సూత్రం గురించి మనం వెళ్దాం, నేను షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ మనం మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. నాకు నేను చెప్పినట్టుగా నాకు ఐ నీడ్ అట్లీస్ట్ త్రీ క్లాసెస్ నాకు కావాలి. సో దీన్ని అనుకున్నాం. మళ్ళీ ఒకసారి లాస్ట్ క్లాస్ కి కొంతమందికి మేబీ విజయలక్ష్మి గారు వాళ్ళు కొద్దిగా ఇవాళ జాయిన్ అయ్యారు. లాస్ట్ క్లాస్ ఒకసారి
పురుషుడు అంటే ఏంటో మనం ఒకసారి ఇదొకటి మాట మాట్లాడుకోవడం మర్చిపోయి. సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రప. పురుషుణ్ణి పురుష సూక్త, పురుష సూక్త ఇస్ యూ ఫౌండ్ పురుష సూక్త ఇన్ ఋగ్వేద 10వ మండలం. 10వ మండలం ఋగ్వేదంలో పురుష సూక్తంలో చెప్తూ ఆయన ఏం చెప్తాడు, సహస్ర శీర్ష పురుష. ఈ పురుషుడికి, ఈ ఈశ్వరుడికి సహస్ర శీర్ష, శీర్ష, శీర్షాస్త్రం ఉంది కదా మనకి, తల. ఎన్ని ఉన్నాయంటే తలలో? సహస్ర, 1000 తలలంట. సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష. అక్ష అంటే అక్షి, కన్ను. మళ్ళీ 1000 కళ్ళు ఉన్నాయి, 1000 తలకాయలు ఉన్నాయి, 1000 కళ్ళు ఉన్నాయి. సహస్రపా, పాదాలు ఎన్ని ఉన్నాయి? 1000 పాదాలు. అంటే ఈ సంథింగ్ లైక్ మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం చూడండి, మాయాబజార్ సినిమాలో చూడండి, ఘటోద్గజుడు చిన్నవాడు మామూలుగా ఉండి ఇంత ఆహారాన్ని చూసేసరికి ఇలా పెద్దవాడు అయిపోతాడు, అలాగా. సో సినిమాల్లో విశ్వరూపం ఇది చూడలేదు మనం. ఈ విశ్వరూపం ఈజ్ నథింగ్ బట్ సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రప. ఇది మనకి ఋగ్వేద దాంట్లో 10వ మండలంలో పురుష సూక్త. సో దీన్ని ఆత్మ గుర్తుపెట్టుకోండి. సినోనిమ్స్ ఏమున్నాయి? పురుషుడినే ఆత్మ అన్నారు, ఓకే, జీవుడు అన్నారు, సాక్షి అన్నారు, క్షేత్రజ్ఞ ఫ్రమ్ భగవద్గీత. సో బ్రహ్మన్, ఆల్ ఉపనిషత్స్ బ్రహ్మన్ గురించి మాట్లాడతాయి. ఓకే, పురుషోత్తమ, పరమాత్మ, నారాయణ, ఈశ్వర, మహాపురుష, సాక్షి, ద్రష్ట. ద్రష్ట సాంఖ్యంలో. సో ఈ లక్షణాలు ఏంటంటే సర్వగత, ఆమ్ని ప్రెజెంట్, ఎక్కడ పడితే ఇందు గరడు అందరు ఏడను సందేహం ఉన్నది చక్రి. ఓకే, సో సర్వజ్ఞ, ఈ నోస్ ఎవ్రీథింగ్, ఈ నోస్ ఎవ్రీథింగ్, ఈ నోస్ ఎవ్రీథింగ్, పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. అండ్ సర్వశక్తిమాన్, ఈజ్ ఆమ్నిపోటెంట్. సర్వశక్తి, అందరికంటే, అందరికి, మనుషులు కాదు, అన్నిటికంటే శక్తివంతుడు. అలాగే నిత్య, ఈజ్ ఎటర్నల్, ఇమ్మోర్టల్. ఆయన అప్పుడు పుట్టాడు, ఇప్పుడు చనిపోయాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడూ ఉంటానే ఉన్నాడు, అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు. మనం మర్చులు, మర్చుడు, వి ఆర్ సంథింగ్ లైక్ నో. అండ్ ఈ శుద్ధ, ఈజ్ ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్. అండ్ ఈ సాక్షి, విట్నెస్. ఈజ్ అకర్త, ఈ డూస్ నథింగ్, నాన్ డూయర్. అకర్త, అభోక్త, దేన్ని అనుభూతి చెందడు, ఏన్ని అనుభవించడు. ఈజ్ జస్ట్ దేర్. అవ్యయ, అవ్యయ. ఆయనకి అంటే ఆయన డికే అవడు, డిస్ట్రాయ్ చేయలేం, మనం ఏమీ చేయలేం. అవ్యయ. అనంత, నిత్య, అనంత రెండు ఒకటే. అప్రమేయ, అప్రమేయ, ఇన్కంపెన్సిబుల్. అండ్ నిరాకార, there is form, no form. నిర్గుణ, there is no quality. ఏకః, బట్ ఈజ్ ద ఓన్లీ వన్. ఈజ్ ద, ఇవన్నీ మీ గురించి. మీరు ఎలా చెప్తే, మీరు ఎక్కడో ఏమంటారు, పాత సినిమాల్లో ఎన్టీ రామారావుని, లేదంటే ఎక్కడో ఇవన్నీ మీరే, ఇవన్నీ మీలో ఉన్నటువంటి లక్షణాలు. దాన్ని వెతకండి, 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 ఎక్కడో లేవు. ఇవన్నీ మీరు, నేను, మనందరం పేర్లు ఇవన్నీ నీకు చెప్పేది. మీరు ఎక్కడో, అయ్యో ఈ పేర్లు బాగున్నాయి, ఎక్కడ ఉంటాడో ఇది ఎదుగుదాం అనుకుంటారు. సడన్ గా రైల్వే టికెట్ తీసేసుకుని ఆ ఊరిని, ఈ ఊరిని, ఈ కొండ ఎక్కి, ఆ కొండ ఎక్కి, ఆ నదిలో దూకి, ఈ నదిలో దూకి, ఎక్కడ లేవు మీలోని. మనకు కథ చెప్పలా? మనకి ఆగస్టులో పండుగ వస్తుంది, గణేష్ చతుర్థి, వినాయక చవితి అని వస్తుంది. వినాయక చవితిలో ఆయన ఎంత చక్కగా చెప్తాడు. ఆయన కుబ్జరూపుడు, కదలలేడు. అసలే వాహనం ఏమో ఎలుక. ఈయనే పెద్ద బరువు ఉంటే ఆయనకంటే ఈయన ఎంత ఉంటే ఎంత ఉంది. సో ఈయన పోటీదారుడు ఎవడు? వాళ్ళ అన్నయ్య. వాళ్ళ అన్నయ్య ఎవరు?
తెలుసు కదా మీకు. ఓకే, కుమారస్వామి. ఓకే, ఈ కుమారస్వామి ఏం చేశాడు? ఆయన సన్నగా ఎంత ఉంటే ఆయన ఎక్కిందేమో పక్షి. ఏం పక్షి మళ్ళీ? జాతీయ పక్షి, ది బిగ్గెస్ట్ అండ్ ఫాస్టెస్ట్. అంటే పక్షి ఎక్కి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి 62,000 నదుల్ని తీర్థాలని చుట్టూ వస్తే నీకు గణాధ్యక్షత ఇస్తాను అంటాడు శివుడు. ఆయన ఏం చేస్తాడు? మాట విని పారిపోతాడు. జస్ట్ ఇంజిన్ స్టార్ట్ చేస్తాడు, పద అంటాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈయన గుప్త రూపుడు ఏం చేస్తాడు వినాయకుడు? సార్, నాన్న, ఇంత పరీక్ష నేను తట్టుకోలేను, నాన్న గురించి తెలుసు కూడా ఎలాంటి పరీక్ష ఎందుకు పెట్టామని చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడిపోయి 3 సార్లు వాళ్ళిద్దరు చుట్టూ, తల్లిదండ్రుల చుట్టూ తిరిగేసరికి ఫాస్ట్ గా వెళ్ళిపోయినటువంటి కుమారస్వామి ఏ తీర్థంలోకి వెళ్ళి దిగుతున్నాడు అనుకోండి, ఈయన స్నానం చేసి బయటకు వస్తాడు. ఎక్కడికి వెళ్ళినది ఈయన దిగడం, ఆయన స్నానం చేసి బయటకు. అర్థమైపోయింది, లేదు సంథింగ్ ఇక్కడ ఈయనకి ఏదో అద్భుత శక్తులు ఉన్నాయి అని చెప్పేసి వెంటనే మళ్ళీ వెళ్ళి, సారీ నాన్న, తమ్ముడికి ఇచ్చేసి నాకు వదిలే అని చెప్పేసి. సో ఇక్కడ ఏం చెప్పాడు? నీ చుట్టూ నీ తల్లిదండ్రుల చుట్టూ ఒకసారి ప్రదక్షిణ అయిపోయింది, నీలోకి నువ్వు వెళ్ళు అయిపోయింది. అలా కాకుండా మీరు అర్జెంటుగా ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ టికెట్లు తీసుకుని వెళ్ళి ఆ క్యూలో నిలబడి గందరగోళం, రూములు దొరక్క, చెమటలు, అన్నం లేక, మళ్ళీ పేపర్ వస్తే ఆడి ఎదుగుతున్న మాకు ఇలా చూస్తారా, ఈ ప్రభుత్వం ఇంతేనా, లేదంటే ఈ పాలక సంస్థ ఇంతేనా అని చెప్పేసి ఆ బోర్డులు తిట్టుకుని అవసరం అండి మనకి? ఇన్ని చెప్పిన ఎక్కడో లేకుండా మీవే, మనందరం ఇదంతా. ప్లీజ్, కేవల ఈజ్ ఎల్లో ప్యూర్ బీ, కేవల అండ్ ఆనంద స్వరూప is always laughing, not laughing actually, is in the bliss, not laughing, is in the bliss. ఇది మన లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నది అనంత. అండ్ ఎస్, ఇది 27వ సూత్ర. ఇవాళ మనం మాట్లాడుకోలేదు. మేబీ 1 week లో అయిపోతే మరీ మంచిది. 2-3 weeks టైం పడుతుంది. అంటే మీరు ఇంకా బాగా కావాల్సిన మాత్రం మాట్లాడతాం. లాస్ట్ లో మనం దీంట్లో డిస్కషన్. తస్య వాచక ప్రణవ. తస్య చెప్పాను, అతని యొక్క, పురుషుడి యొక్క, ఈశ్వరుడి యొక్క వాచక, ది ఎక్స్ప్రెషన్ ఈజ్ ప్రణవ. సో దాని గురించి వెళ్ళిపోయే ముందు తస్యవాచక ప్రణవ గురించి వ్యాసుడు ఏం చెప్పాడు? వ్యాస భాష్య అని మన పతంజలి యోగ సూత్రాలకి ఆయన కామెంటరీ రాసిన వ్యాసుడు ఏం చెప్పాడంటే, యోగ భాష్య అంటుంది. యోగ భాష్యం ఏం చెప్పాడంటే, వ్యాస, ది ఎర్లియస్ట్ నోన్ కామెంటేటర్ ఆన్ యోగ సూత్రాస్, asserts that Om, that is Pranava, is not just a symbolic representation but an inherent expression of Ishvara, the supreme being. He emphasizes that the relationship between Ishvara and Om is intrinsic, a key to the natural connection between flame and its light. So ఎంత ఎగ్జాంపుల్, ఎంత చక్కగా చెప్పాడు వ్యాసుడు చూడండి. సో మనం ఏం చూస్తాము, ఇప్పుడు ఒక మంట చూసామనుకోండి, మంటల్లో వెలుగు ఉంది, మండినప్పుడు వెలుగు వస్తుంది కదా. ఈ మంటకి వెలుగుకి ఎంత సంబంధం, ఎంత ఇంట్రెన్సిక్ కనెక్షన్ ఉందో. మంటుంది, మంటుంటే వెలుగు ఉంటుంది ఆటోమేటిక్ కదా. అంత సహజము ఈశ్వరుడికి, ఈ ఓంకారానికి. This suggests that Om is not a man-made designation but it's an eternal sound embodying the essence of the divine. So మనలో ఓంకారం రెండు ఎంబాడీ అయి ఉన్నాయి, రెండు లోపల ఉన్నాయి. ఈశ్వరుడు ఉంటే ఓం ఉన్నట్టు. ఓం is nothing but pranam. Tasya vachaka pranam. This is said by Vyasa in his Yoga Bhashya commentary. And next, Swami Vivekananda ఏం చెప్తారు? In his commentary, Swami Vivekananda discusses the inseparability of thought and the word. Vagartha viva sampruptau. Kalidasu.
వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వర్. సో దిస్ ఇస్ ఈ ప్రార్థన అని చెప్తాడు. సో ఆ రకంగా ఇన్ దిస్ కామెంటరీ స్వామి వివేకానంద డిస్కస్ ది ఇన్సెపరబిలిటీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్. థాట్ ఆలోచన, వర్డ్ పదం. సో హైలైటింగ్ దట్ ఎవ్రీ ఐడియా ఈజ్ ఇంట్రిన్సికల్లీ లింక్డ్ టు ఏ సౌండ్. ఇప్పుడు మనం మనసులో అనుకున్నారనుకోండి, మీతో మాట్లాడాలి, మీతో మాట్లాడాలంటే నా మనసులో ఉంటే మీకు అర్థమవుతుందా? అర్థం అవుతుంది కదా. ఆ అర్థం నా మనసులో ఉన్నటువంటి మాటని ఒక శబ్దం ద్వారా బయటికి తీసుకొచ్చినప్పుడే మీకు అర్థం అవుతుంది. దిస్ ఇస్ వాక్, అర్థ, ఆలోచన, వాక్. అర్థమైందండి. కాబట్టి ఈశ్వరుడు ఒక ఆలోచన అయితే ఆయన యొక్క శబ్దమే మాట ఆఫ్ ఈశ్వర్. ఈ possesses that Om is the verbal expression of ఈశ్వర. వెర్బల్ మాటల్లో చెప్పడానికి, ఈశ్వరుని మాటలు చెప్పడానికి ఆయన ఓంకారం. ఈజ్ నథింగ్ బట్ ఓం. ఓం ఈజ్ ఈశ్వర, ఈశ్వర ఈజ్ పురుష, పురుష ఈజ్ యు ఆర్ ఓం. దట్స్